అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ చీఫ్ ఖర్గే. పార్టీలోని ప్రతి నేత కష్టపడి పనిచేయాలని, లేదంటే రెస్ట్ తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్మాణంలో డీసీసీ అధ్యక్షులదే కీ రోల్ అన్నారు. పదవుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా చూపించొద్దన్నారు. పార్టీ బాధ్యతలు తీసుకునే నేతలు రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు ఖర్గే. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ చీఫ్ ఖర్గే. పార్టీలోని ప్రతి నేత కష్టపడి పనిచేయాలని, లేదంటే రెస్ట్ తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్మాణంలో డీసీసీ అధ్యక్షులదే కీ రోల్ అన్నారు. ఇక పదవుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా చూపించొద్దన్నారు. పార్టీ బాధ్యతలు తీసుకునే నేతలు రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు ఖర్గే. ఇక ఖర్గే కామెంట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పనిచేయని నేతలు రెస్ట్ తీసుకోవాల్సిందేనంటూ ఖర్గే కామెంట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? జ్యోతి, చాలా కీలకమైన వ్యాఖ్యలు ఇవి. న్యాయపద్ కార్యక్రమం వేదికగా ప్రారంభోపన్యాసం చేసినటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేస్తూనే ఈ కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా డీసీసీల పాత్రకు సంబంధించి, డీసీసీలే పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ నిర్మాణంలో చాలా కీలక పాత్ర అనేది పోషించబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి పదవుల భర్తీకి సంబంధించి ముఖ్యంగా డీసీసీల నియామకం అనేది ఏఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే డీసీసీల నియామకం చేపట్టబోతున్నట్లుగా చెప్తూనే పదవులకు సంబంధించినటువంటి భర్తీల్లో ఎవరి పట్ల కూడా పక్షపాతం, ఎలాంటి పక్షపాతం అనేది కూడా చూపించొద్దు అనేటువంటి కామెంట్ చేశారు. ఇక పదవులకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కు సంబంధించినటువంటి ప్రకటనల సందర్భంగా డీసీసీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వారి నిర్ణయాలను కూడా తీసుకున్న తర్వాత, వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే వాటికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అనేది కూడా చేయాలి అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మరొక వైపు పార్టీలో చాలా మంది కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీని తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు పార్టీ నుంచి తప్పుకోవాలి, లేకపోతే విరామం తీసుకోవాల్సిందిగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడే పార్టీలు విజయావకాశాలు అనేది కూడా వస్తూ ఉంటాయి తప్ప కొంతమంది పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉన్నారు, వారికి సంబంధించి ఎవరైతే బాధ్యతల్లో పాలు పంచుకోవట్లేదో, ఎవరైతే హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా వ్యవహరించట్లేదో వారు రాజకీయాల నుంచి ఆరాం తీసుకోవాల్సిందిగా ఆయన ఈ వేదిక నుంచి ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి రెండు కీలక అంశాలు, ఒకటి డీసీసీలకు సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంటుందో, దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు బాధ్యతాయుతంగా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను సీరియస్గా ఎవరైతే తీసుకుంటలేరో వారు రాజకీయాల నుంచి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్స్ అయితే చేశారు. చాలా కీ కామెంట్స్ ఇవి. పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా కూడా, అంటే ఈ నెలలోనే ఈ మీటింగ్ కంటే ముందు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీలతోటి ప్రత్యేకంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నేతలు భేటీ అయ్యారు. ఆ సందర్భంలో డీసీసీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వారు ఫేస్ చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వారి దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా ఏఐసీసీలో సేకరించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలనే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి న్యాయపద్ కార్యక్రమంలో డీసీసీలకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలక్షన్కి సంబంధించినటువంటి అంశాలు క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తాయి. అయితే జిల్లాల వారీగా పార్టీకి కోసం పనిచేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే పార్టీలో బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరినీ కూడా గుర్తించాల్సింది, లేకపోతే వారందరితోటి సమన్వయంతో పనిచేయాల్సిందంతా కూడా డీసీసీలో ఉంటారు. కాబట్టి ఆ డీసీసీల అభిప్రాయాలు అనేది కూడా తీసుకోవాలి అనేది ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే డీసీసీల నియామకం కూడా ఏఐసీసీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రానికైనా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నట్టే జిల్లాలకు కూడా డీసీసీ అధ్యక్షులు ఉంటారు. వారి త్రూ పార్టీని స్ట్రెంథన్ చేయాలి,
జిల్లా స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిన్ని రాష్ట్రాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా కూడా అగ్రనాయకత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే డీసీసీలకు ఆ మరిన్ని అధికారాలు కట్టబెట్టేలాగా మరింత వారిని చురుగ్గా దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారి అభిప్రాయాలు తీసుకునేలాగా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలాగా డీసీసీలకు సంబంధించినటువంటి వ్యవస్థను స్ట్రెంథెన్ చేస్తూనే ఇటు పార్టీ కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల్లో ఎవరైతే నిర్లిప్తంగా ఉన్నారో వారిని పార్టీ నుంచి తప్పించేటువంటి అంశాల్లో కూడా వెనుకడుగు వేయబోమంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ అయితే ఈరోజు ఏఐసీసీ కార్యక్రమం ముఖ్యంగా న్యాయపాద్ కార్యక్రమం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. పార్టీ గత కొంతకాలంగా కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఇకపై జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని శక్తులను కూడా ఒడ్డి ఆయా రాష్ట్రాల్లో గెలుపొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకునేలాగా ఈ దిశానిర్దేశం అయితే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసే దిశగానే ఏఐసీసీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే ఆ మేరకు కామెంట్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది.